దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయాన్ని దైవజనులకు అప్పచెప్దాం, దైవజనులను ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ దైవజనులను ఆహ్వానిద్దాం. దేవునికి అత్యున్నతమైన మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, దైవ సేవకులకు, సత్యమంకులకి, వెంకటన్న కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. దేవునికి మహిమ. కొన్ని మాటలు మా సాక్ష్యము చెప్పి తర్వాత వాక్యంలోనికి వెళ్దాము. నా పేరు హరిసాగర్. బంజారా కుటుంబం నుండి రక్షించబడ్డాను. మాకు యేసు ప్రభు గురించి తెలియని సమయంలో 22 ఎకరాల దాకా భూమి ఉండే. మాకు పశువుల మందలు, గొర్రెల మందలు, మేకల మందలు ఉండే. మేము మా తండ్రి గారికి 5 మంది సంతానము, నేను ఆఖరి వాడిని. మా అన్న వాళ్ళందరూ చదువుకున్నారు. అయితే మా కుటుంబంలో ఒక శాపము వెంటాడుతూ ఉండేది. మా నాన్న పేరు నానికియా, తను పూజారి. మా మమ్మీ కూడా పూజారి. చాలా భక్తి శ్రద్ధలు ఉండేవి మాకు. అలాంటి సమయంలో మా ఒక వంశాన్ని, మా కుటుంబాన్ని ఒక శాపం అనేది వెంటాడుతూ ఉంది. ఆ శాపం ఏంటంటే, పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టినాక ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు లోగల మగపిల్లలు చనిపోతారు. మా యొక్క వంశంలో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు వితంతురాలుగా ఉండిపోతారు. చిన్నపిల్లలు మళ్ళీ వాళ్ళు పెరుగుతారు అట్లా. అయితే ఎవరో ఒకరు అనారోగ్యానికి గురి కావడం, చనిపోవడం, ఏదో ఒక రకంగా. ఎలా చనిపోతారనేది అది మరణము చెప్పి రాదు. మా 2 పెద్ద నాన్నలు అలాగనే చనిపోయారు. మా పెద్దక్క, మా పెద్దన్న చనిపోయారు. మా బావ కూడా చనిపోయారు. అలాగనే మా డాడీ కూడా అనారోగ్యంకి పాలై, మా మమ్మీ కూడా అనారోగ్యంతో ఉన్న సమయంలో ఒకరి తర్వాత ఒకటి నష్టం అవుతూ ఉంది, ప్రాణ నష్టాలు అన్నీ. అప్పుడు మా డాడీ ఏం చేసేవాళ్ళంటే, మేము అప్పుడు చిన్నగా ఉండేవాళ్ళం. ఆ భూములు అమ్మడము, ఆ డబ్బులు తీసుకెళ్ళి పూజారులకు, అలాగనే రాత్రంతా పూజలు చేయించడము, మంత్రాలు చేసే వాళ్ళను పిలిపించుకురావడము ఇంటికి. రాత్రిపూట వాళ్ళు బలులు అర్పించడము, ఇంటి బయట అందరూ పండుకున్న తర్వాత అర్ధరాత్రి పూట ఎవరిని చూడని వేళల్లో ఆ మంత్రకిరాలు చేయించేవాళ్ళు. ఇల్లు చుట్టూ కూడా ఆ బలి అని అంటారు కదా, తిరిగేవాళ్ళు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కారు చీకట్లో ఉన్న మా కుటుంబము, మా నాన్నగారు కూడా అనారోగ్యంతో ఉన్నాడు. ఆస్తులు అన్నీ పోయినాయి. పశువుల మందలు, గొర్రెల మందలు అన్నీ అమ్ముకున్నాము. ఇది ఒక సంవత్సరంలో జరిగింది కాదు. ఒక 3 సంవత్సరాలలోగా ఆస్తులు అన్నీ పోయినాయి. ఆ తర్వాత మమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఈ శాపాన్ని ఎవరు విడిపిస్తారు, మమ్మల్ని ఎవరు బ్రతికిస్తారని బ్రతుకు కొరకు సంతోషంగా సమాధానంగా ఉండాలి. ఈ మరణ తాండా నుండి, ఈ యొక్క బంధకాల నుండి, రోగం నుండి మేము బయటపడాలి. మళ్ళీ మేమే పూజారులము, మేమే నాయకులుగా ఉన్నాము. కానీ ఈ బంధకాల్లో మేము ఉన్నాం.
సంతోషంగా ఉండాలి, సమాధానం ఉండాలి, దొరకాలని నానా రకాల ప్రయత్నం చేశాడు మా నాన్న. ఎక్కడెక్కడో తీసుకెళ్లాడు మమ్మల్ని పూజలు చేయించడానికి. చిన్నగా ఉన్నాను, చదువుకోవాలనిపించింది. 6వ తరగతి నుంచి నేను ఎదిగి ఉన్నాను కాబట్టి 6వ తరగతి నుంచి నన్ను స్కూల్కి పంపారు. అప్పుడు మా సార్తో చెప్పాను, నేను స్కూల్కి రేపటి నుంచి రాలేను, మా డాడీ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు, నేను రాలేని పరిస్థితి సార్ అని చెప్పినప్పుడు, ఎందుకు ఏమైంది అన్నాడు ఆ సార్. ఇట్లా మా ఇంట్లో అందరూ చనిపోవడము, ఆస్తి నష్టం జరగడము, తెలుగు కూడా సరిగా రాదు నాకు. అప్పుడు చెప్పినప్పుడు తను యేసు ప్రభు గురించి నాకు తెలియజేశారు. ఆ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత మా ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించాను. తర్వాత పాస్టర్ పాండు అన్న పరిచయం అవ్వడము, తర్వాత అబ్రహాం కెడేస్ అంకుల్ గారికి చెప్పడము, తను మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ సాగర్ నదిలో తీసుకెళ్లి మా కుటుంబం అందరినీ బాప్తిసం ఇవ్వడం జరిగింది. అలా మేము ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ప్రభువుని నమ్ముకున్నామో, ఆ మరణ తాండాన్ని, ఆ శాపాన్ని, ఆ చీకటిని, ఆ బంధకాన్ని దేవుడు కొట్టివేసి దేవుడు మమ్మల్ని అందరినీ బాగు చేసి స్వస్థపరిచాడు. మా డాడీ కూడా అప్పుడు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు, మా అమ్మ కూడా బాగలేదు, దేవుడు ఆదుకున్నాడు. మనము చూస్తాము వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనము నుండి, ఆయనతో కూడా సవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచినడలా మనుష్యుడు అబద్ధమడును, సత్యమును జరిగించుకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సాహసము గల వారే యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని నడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ వాక్యంలో రాయబడిన రీతిగా మేము నమ్మినాము దేవుని. చీకట్లో ఉన్నాము, బంధకంలో ఉన్నాము, రోగంలో ఉన్నాము, శాపంలో ఉన్నాము, సంతోషం లేదు, దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్న వేళ ఎప్పుడైతే ఆయన నమ్మదగిన వాడని, ఆయన నీతి చేశాడు, దేవుడు మమ్మల్ని బ్రతికించాడు, మమ్మల్ని ఆదుకున్నాడు. మళ్ళీ ఈ రీతిగా దేవుడు అన్ని విధాలుగా సహాయం చేశాడు. తర్వాత నేను డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు 2012లో నా 2 కిడ్నీలు ముడుచుకున్నాయి. డాక్టర్లు అన్నారు 2 కిడ్నీలు పనిచేయడం లేదు అన్నారు. నీళ్ళు తాగిన వామిటింగ్ వచ్చేస్తుంది, విపరీతమైన నొప్పి. ఇంటికాడ తీసుకెళ్ళి ఇంకా బాబు చనిపోతాడో అని ఆశ వదులుకొని మంచంలో ఇట్లా పండబెట్టారు. మంచంలో పండుకొని ఏడుస్తూ ఉన్నాను. నా చుట్టూ మా వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ప్రభా, బ్రతికితే నీ సేవ చేస్తా, నీ కొరకు బ్రతుకుతా, కాబట్టి నువ్వు ఉంటే చాలు అని ప్రార్థన చేసుకున్నాను నాకు వచ్చే భాషలో. అప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మెల్లగా కిడ్నీలు తెరుచుకోవడము, అన్ని ముడుచుకుపోయినాయి, పని చేయట్లేదు. దేవుడు నన్ను ఆదుకున్నాడు. కాబట్టి ఈ ఒక్కొక్క విషయాలలో చూస్తే దేవుడు భయంకరమైన పరిస్థితుల నుండి ఆదుకున్నాడు. ఏ వైద్యుడు బాగు చేయలేదు, లోకమంతటా తిరిగిన, ఆస్తి నష్టపోయినా, మనుషులు చనిపోయినా ఎవరు బ్రతికిలించలేదు, బాగు చేయలేదు. కానీ యేసు ప్రభు మాత్రమే ఆయన చేతిలో మా జీవితాన్ని పెట్టినప్పుడు, నమ్ముకున్నప్పుడు దేవుడు ఎనలేని ఘన కార్యములు, తన అద్భుతమైన కార్యం మా జీవితంలో జరిగించాడు. ఇది దేవుని యొక్క కృపై ఉన్నది. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. మనకు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ప్రతి చిక్కుల నుండి, సమస్యల నుండి మనం బయటపడాలని ఆరాటపడుతూ ఉంటాం. కానీ ఈ లోకంలో ఆ సంతోషాన్ని ఎవరు ఇవ్వరు, కానీ దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఏ వైద్యుడు బాగు చేయలేనిది దేవుడు బాగు చేస్తాడు. ఎవరు నీ సమస్యల నుంచి విడిపించరు, నరమాత్రుడు ఎవరు విడిపించడు. కానీ దేవుడు ఒక్కడే ఆ చీకట్లో నుండి ఆయన వైపు చూసినప్పుడు ఆయన వెలుగు, ఆ కాంతి మన పైన దేవుడు ప్రోక్షించి, తన రక్తాన్ని ప్రోక్షించి, ఆ యొక్క కాంతి చేత, దేవుని వెలుగు చేత మనము వెలిగింపబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. మరి వార్షికోత్సవము 11 సంవత్సరాలు సంఘ సేవ పరిచర్లో దేవుడు ఎంతగానో ఈ సంఘం సేవను కంటికి రెప్పలాగా ఎన్నెన్నో అపాయముల నుండి, ఒడిదుడుగుల నుండి, సమస్యల నుండి, అవమానాల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి దేవుడు ఈ సంఘాన్ని నడిపించుకుంటూ అద్భుతమైన రీతిగా పోషించుకుంటూ సంరక్షించుకుంటూ వచ్చాడు కదా. అయితే మనము ఎలా ఉండాలంట? దేవుడు గత సంవత్సరాలలో చేసిన ప్రతి మేలులు మన జీవితం ఎడల, మన కుటుంబం ఎడల, వ్యక్తిగత ఎడల, సేవ పరిచర్య ఎడల చేసిన ప్రతి మేలులను గుర్తు తెచ్చుకోవాలంట. కీర్తనలు
103:1 నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అలాగే 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మనము సంఘంలో వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో మేలులు పొందుకున్నాం. సేవకులు ప్రార్థన చేసినప్పుడు, సంఘంలో ప్రార్థన చేసినప్పుడు, అనారోగ్యంతో వచ్చినప్పుడు దేవుడు మనకు బాగు చేశాడు, తన రక్తంతో కడిగాడు, ఎన్నో మేలులు చేశాడు, అద్భుతాలు చేశాడు కదా. కాబట్టి మన జీవితం మెడల, మన కుటుంబం మెడల, వ్యక్తిగతంగా అన్ని విధాలుగా దేవుడు చేసిన మేలులు తలంచుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. చెల్లించడమే కాదు, దేవునికి ఇష్టం లేనిది కూడా మనము విడిచిపెట్టాలంట. మనం చూస్తాము, హల్లెలూయా, తెస్సలోనిక పత్రిక 5:17 ఎడతెగక ప్రార్థన చేయుడి. 5:16 కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. 1 తెస్సలోనిక పత్రిక 5:18 ప్రతి విషయము అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మరి మనము ప్రతి విషయంలో సంతోషంగా ఉండాలంట. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని మహిమపరచాలి, జీవబలులు మనము అర్పించాలంట, ఎడతెగక ప్రార్థన చేయాలి అని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగనే మనము చూస్తాము నిర్గమకాండం 40:33 మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణను ఏర్పరిచి ఆవరణపు తేరను వేసెను, అలాగూ మోషే పని సంపూర్తి చేసెను. అదే 40:34 చూస్తాం, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారముగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. 35వ వచనంలో, ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మోషే అంట ఆ మందిరంలో ఆవరణలో లోపట బయట అన్ని చక్కపరిచాడు. ఎప్పుడైతే చక్కపరిచాడో దేవుని యొక్క తేజస్సు, ఆ మహిమ మందిరం గుడారము పైన, మందిరం లోపట కమ్ముకుంది. ఎలా అంటే ఒక మనిషి లోపట కాలు పెట్టడానికి కూడా, లోపట వెళ్ళడానికి కూడా స్థలము లేకుండా దేవుని యొక్క మహిమతో, దేవుని సన్నిధితో ఆ మందిరము కప్పబడ్డది. అలాగనే మోషే ఏం చేశాడు? తను చేయాల్సిన పని చేశాడు. దేవుడు మోషేతో అదే అంటాడు, నువ్వు సిద్ధపడు, నువ్వు సరి చేసుకో, ఉదయాన్నే లేచి సరి చేసుకో, సిద్ధపడు, నా దగ్గరికి రా అంటాడు. కొండ మీద దేవుడు పిలిచినప్పుడు మోషే అక్కడికి వెళ్ళినప్పుడు తన ఆజ్ఞలు ఇస్తాడు. మన సంఘం సేవలో, మన కుటుంబంలో, మన జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేనిది మనం విడిచిపెట్టి మన జీవితాన్ని చక్కపరుచుకుంటే దేవుడు తన ఆత్మతో నింపుతాడు, తన శక్తితో నింపుతాడు. నీ ఇంట్లో ఎన్నడూ చూడని, మన సంఘం సేవలో ఎన్నడూ చూడని ఐక్యతను, సమాధానాన్ని, సంతోషాన్ని మనము చూడగలుగుతాం. మోషే అదే చేశాడు. తన వంతు తన పని పూర్తి చేశాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? తన మహిమతో, తన సన్నిధితో ఆ యొక్క స్థలమంతటా, మందిరమంతటా నింపబడ్డది. పగులు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడే తోడే ఉండి నడిపించాడు. అంతే. మన జీవితాన్ని మనము దేవుని చేతిలో పెట్టిన ఎడలా, ప్రభువా నా జీవితంలోకి నువ్వు వచ్చి ఉండు, నాకు నువ్వు కావాలి. నువ్వు ఏ సమస్యల గుండా వెళ్తా ఉన్నావో, కారు చీకట్లో ఉన్నావో, నిన్ను నువ్వే ఏడుస్తూ ఉన్నావో, వ్యాధులతో కానీ, బాధలో కానీ, అప్పుల సమస్యలో కానీ, ఇంట్లో సంతోషం, సమాధానం లేక ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నావేమో, దారి కనబడట్లేదేమో, ఆదరణ లేదేమో, ఎవరైనా చూడగానే నీకు కన్నీరు వచ్చేస్తుందేమో, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నావేమో, అయితే ఒకటి చేయాలి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సహాయకుడు. ఆయనను మనం ఒప్పుకుని ఎడల మన జీవితానికి సర్వాధికారి, పుట్టించిన దేవుడని, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి, ఆయన ఎలుగులోకి నువ్వు వచ్చిన ఎడల నీ మీద ఉన్న ఆ చీకటి ప్రభావము, ఆ శాపాన్ని, బంధకాన్ని దేవుడు కొట్టివేస్తాడు. మా జీవితాన్ని వెలిగించిన దేవుడు ఆ మరణ తండ అనే శాపం నుండి, ఆ యొక్క ప్రతి ఇరుకు నుండి, ఆ చీకటి నుండి ఎలుగులోకి తీసుకొచ్చిన దేవుడు మీ జీవితాలను కూడా అద్భుతమైన రీతిగా తన ఎలుగుతో, తన పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపి తన స్వాధీనంలో తీసుకొని ఎన్నడూ చూడని గొప్ప సంతోషము, సమాధానము, నెమ్మది ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో తప్పకుండా ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతా, నాకు నువ్వు కావాలి అని నువ్వు దేవుని కోరిన ఎడల, మనస్ఫూర్తిగా ఆహ్వానించిన ఎడల దేవుడు నీలోకి వస్తాడు. తలుపు వేసి లోపల రామంటే ఎవరు రారు, తలుపు తీసి లోపల రామంటే ఇంట్లో వస్తారు. దేవుడు కూడా అంతే. నీ నోటితో మనస్ఫూర్తిగా
నిన్ను పుట్టించిన తండ్రి అని, నీ జీవితానికి సర్వాధికారి అని ఒకటే నోటితో ఒప్పుకోవాలి, విశ్వసించాలి, నమ్మాలి. విశ్వాసం వలన నీతి కలుగుతుంది, నమ్మడం వలన రక్షణ కలుగుతుంది. అప్పుడు దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. నీ దేవునికి ఇష్టం లేనిది అవన్నీ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నీలో శాంతి సమాధానం వస్తుంది. ఈ లోకంలో ఎన్ని పరుగులు తీసినా, ఎక్కడికి వెళ్ళినా ఆస్తి నష్టం ఉంటుంది, డబ్బు నష్టం ఉంటుంది, అనారోగ్యానికి గురి అయి ఆరోగ్యము పాడవుతుంది, ఇల్లు నష్టము, ఒళ్ళు నష్టం అన్న రీతిగా అన్ని విధాలుగా దేవునికి దూరం అవుతాం మనము. అదే దేవుని దగ్గరికి వచ్చినామనుకో, ఆ నష్టం అనేది దేవుడు ఆపేస్తాడు. ఆ ఇరుకులో నుండి, ఇబ్బందుల నుండి దేవుడు విశాలత కలగజేసి నీకు దారి చేసి ఆయన చేయబట్టి నడిపిస్తాడు. మనుషుల ప్రేమలు మారుతూ ఉంటాయి, కానీ దేవుని ప్రేమ మారదు. అందుకని దేవుడు శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనుక విడవక మీడలా కృప చూపుచున్నాను. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంత కొంచెమని ఉందా? లేదు, ఎంతో విస్తారంగా మనకు ప్రేమించాడు దేవుడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఆ దేవుని యందు మనం విశ్వసించినడలా, మనకు ప్రేమిస్తున్న తండ్రి దగ్గరికి మనం వచ్చినడలా మన జీవితంలో ఎనలేని గొప్ప కార్యాలు చూస్తాం, ఎనలేని ఆనందాన్ని చూస్తాం. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. కాబట్టి నీ జీవితంలో అద్భుతమైన కార్యములు దేవుడు చేస్తాడు. నిర్గమకాండం 40:38 చూస్తాం. ఇజ్రాయేల్ అందరి కనుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగును జరిగెను. ఐగుప్తు కారు చీకట్లో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి ఎవడు విడిపిస్తాడు, మమ్మల్ని ఎవరు విడిపించే నాదుడు లేదా అని వాళ్ళు ఏం చేశారు? ప్రశ్నించుకున్నారు. ఇంకా తర్వాత దేవుని మొరపెట్టారు. ఆ దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషే అనే నాయకుడిని తీసుకెళ్లి ఆ ఐగుప్తు నుండి దేవుడు తీసుకొచ్చాడు బయటికి. తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. సముద్రాన్ని ఎవరైనా చీల్చగలుగుతారా? ఒక నదిని కానీ లేదా ఒక వెళ్తున్న కాలువనే చీల్చలేము మనం కదా. కానీ దేవుడు సముద్రాన్ని దారి లేని చోట దారి చేశాడు. శత్రులు వస్తూ ఉంటే ఆ శత్రులు కనబడకుండా చేసి దేవుడు దారి చేసి వీరిని క్షేమంగా నడిపించాడు. యేసు ప్రభు బాహుబలము కలిగిన దేవుడు, సజీవుడు, ఆయన బ్రతికి ఉన్న దేవుడు. బ్రతికి ఉన్న మనము ఒకరికొకరు మాట్లాడుకుంటాం, అర్థం చేసుకుంటాం. చనిపోయిన శవంతో ఎవరైనా మాట్లాడతారా? అందులో ఊపిరి ఉండదు, ఆత్మ ఉండదు కదా. కాబట్టి బ్రతికి ఉన్న దేవుడు, సజీవుడు, అయినా ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానానికి కర్త. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరగాలంటే, అద్భుతమైన కార్యాలు జరగాలంటే, సమాధానము దొరకాలంటే, నీ కుటుంబంలో ప్రేమ అనురాగము స్థాపించబడాలంటే, నీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే, నీ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఆ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దారి చేస్తాడు. ఏమీ లేని చోట దేవుడు సమస్తాన్ని సృష్టిస్తాడు. దేవుడు అంటాడు, ఎడారిని దేవుడు ఏ దేవునిగా మారుస్తాడు. అంటే ఏమీ లేని చోట దేవుడు అన్ని సృష్టిస్తాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి మనము చూస్తాము 1 రాజులు 8:11. కాబట్టి యెహోవా తేజస్సు మహిమ యెహోవా మందిరములో నిండి ఉండగా ఆ మేఘము హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. మందిరంలో సేవ చేసే యాజకులు కూడా ఆ మందిరంలో నిలబడడానికి అవకాశం లేదు. అంతగా దేవుడు తన సన్నిధిని కుమ్మరించాడు. కాబట్టి దేవుడు కోరేది అదే, మన హృదయము శుభ్రపరచబడడం, ఆయన చెంతకి మనము రావడం. ఏ తల్లిదండ్రులైనా మా కొడుకులు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఆయుస్సు ఆరోగ్యాలతో వర్ధిలింపబడుతూ ఉండాలని ఎన్నో కలలు కంటూ ఆసక్తి కలిగి ఉంటారు. అదే వాళ్ళ పిల్లలు చెడిపోతే ఎంత బాధ ఉంటుంది. సృష్టికర్త అనే దేవుడు కూడా అదే కోరినాడు. మనం ఆయన పిల్లలము, అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గర వచ్చి మన బ్రతుకును మార్చుకునేలా దేవుడు సంతోషపడతాడు. నీలో కూడా నువ్వు ఆనంద భరితులై నువ్వు కూడా సంతోషం పొందుకుంటావు. కాబట్టి దేవుని దగ్గర రావడమే దేవునికి సంతోషము. కాబట్టి రెండో దినవృత్తాంతము 7:15 చూస్తాము. ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును అంటాడు దేవుడు. అలాగనే 2 దినవృత్తం 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తామును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచెదును. ఒక మనిషి దేవుని దగ్గరికి వచ్చి తన చెడుతనాన్ని విడిచిపెట్టి
నేను ప్రత్యేకంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, నా బ్రతుకుకు నా జీవితానికి ఒక అర్థం అన్నట్టు ఉండాలి అని తను ఆలోచన చేసి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు నాకు కావాలి, నా జీవితంలో నేను సంతోషం చూడాలి, నిన్ను పొందుకోవాలి, కాబట్టి నాలోకి నా కుటుంబంలోకి నువ్వు రా ప్రభు అని ఒక మనిషి దేవుని దగ్గర వచ్చి క్షమాపణ అడిగితే, నా పాపాలు క్షమించు అని క్షమాపణ అడిగితే, దేవునికి ఇష్టం లేని ఆ యొక్క చెడును వదిలిపెట్టి మంచి దేవుని హత్తుకొని మంచి దేవుని నమ్ముకుంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నీకున్న అనారోగ్యం తీసేస్తాడంట, నీకున్న చిక్కుల నుండి సమస్యల నుండి దేవుడు బయటికి విడిపిస్తాడంట. ఒక డాక్టరు మెడిసిన్ వేసుకోమంటే మనం వేసుకుంటాం, ఒక వైద్యుడు ఏం చేయమంటే అది చేస్తాం, కానీ దేవుడు చేయమన్నది మనము చెయ్యము. కానీ ఉచితంగా ఆయన మనకు ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం డబ్బు పెట్టి తీసుకొచ్చిన వస్తువు బహు జాగ్రత్త పెడతాము, అదే దానికంటే విలువైన వస్తువులు ఎవరైనా ఇచ్చారనుకో, మనం డబ్బు పెట్టలేదు కాబట్టి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం కదా. కానీ దేవదేవుడు సృష్టికర్త అయిన తండ్రి, ఆకాశాన్ని పట్టజాలని, సముద్రాన్ని, భూమిని, సమస్త సకల జీవరాశులను సృష్టించిన తండ్రి, ఆ దేవుడే ప్రేమించి మన దగ్గరికి వస్తే మనము ఆయన దగ్గరికి రాకుండా ఆ సంతోషాన్ని పొందుకోకుండా దేవునికి దూరం అవుతూ ఉన్నాం కదా. అలాగనే మనము చూస్తాము, ఒక సమూహముగా కూడి ప్రార్థన చేసినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు ఎరుకో గోడలు ఏమని కుప్పకూలిపోయినాయి. సంఘము ఎదుట ప్రార్థన చేసినప్పుడు ఒక్క మనసు కలిగి, ఒక్క ఆత్మ కలిగి, పరిశుద్ధంగా ఉండి, మనం అందరము పవిత్రంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి కలిసి ప్రార్థన చేస్తే అంట, నీ కుటుంబంలో ఉన్న, నీ సంఘం ఎదుట ఉన్న ప్రతి వ్యతిరేకత, ప్రతి అడ్డులు, ప్రతి శత్రువుల పన్నగాలు, ప్రతి శాపపూరితమై ఆ బంధకాలు, ఆ కీడు, ఆ నష్టం, సాతాను యొక్క పన్నగాలు, ఆ ప్రయత్నాలు అన్ని దేవుడు కొట్టివేస్తాడు. అవన్నీ కుప్పకూలిపోతాయి, అవన్నీ కూల్చబడతాయి, అవన్నీ నాశనం చేయబడతాయి. దేవుడు మనకు జయమిస్తాడు. శుద్ధ హృదయము కలిగి ఆ చెడుని విడిచిపెట్టి తగ్గింపుతో దేవుని దగ్గరికి వచ్చి మన బ్రతుకును మార్చుకుంటే దేవుడు అద్భుతమైన రీతిగా నీ జీవితాన్ని మారుస్తాడు. నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, నీ దుఃఖాన్ని కొట్టివేసి దేవుడు సంతోషం ఇస్తాడు. కన్నీరు మున్నీరై అనారోగ్యంతో ఏదో ఒక పరిస్థితితో బాధపడుతూ ఉన్నావేమో, గర్భఫలం లేక బాధపడుతున్నామో, దేవుడు గర్భఫలం ఇస్తాడు. హన్న దేవుని సన్నిధిలోకి పరుగున వచ్చింది. 1 సామెలో 1వ అధ్యాయంలో చూస్తాం. దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నాకు కుమారుణ్ణి దయచే, నాకు గర్భఫలం కావాలి అని ప్రార్థన చేయగానే, ఎక్కడ దేవుని సన్నిధిలోకి చర్చిలో వచ్చి ప్రార్థన చేయగానే దేవుడు ఆమె గర్భఫలం ఇచ్చి ఒక మంచి రాజులను అభిషేకించి గొప్ప ప్రవక్తను, సమూయేలు ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. దేవుడు కన్నీరు తుడుస్తాడు, మనిషి తుడవడు, ఒక వైద్యుడు తుడవడు. మనుషులు ఎవరు నేను అర్థం చేసుకోరు. కానీ ఒక మనిషి యొక్క ఆత్మ, ఆ మనిషి ఎంతగా తన హృదయంలో బాధపడుతున్నాడో, తల్లడిల్లిపోతున్నాడో, విలవిలలాడిపోతున్నాడో, ఎంతగా వేదనకు గురై ఉన్నాడో, ఏదో ఒక సమస్యకు ఆ మనిషికి తెలుస్తుంది, పుట్టించిన దేవునికి తెలుస్తుంది తప్ప నీ పక్కన ఉన్న నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ తల్లిదండ్రులు కానీ నీలో ఉన్న నొప్పిని పంచుకోరు, నీలో ఉన్న భావోద్రేకాలను ఎవరు అర్థం చేసుకోరు. కానీ నిన్ను పుట్టించిన దేవుడు అద్భుతమైన రీతిగా నిన్ను అర్థం చేసుకొని నిన్ను స్వస్థపరుస్తాడు. ఒక బైక్ పాడైందనుకో, బైక్ మెకానిక్ దగ్గర తీసుకెళ్తేనే తను బాగు చేయగలుగుతాడు, ఆ బైక్ని చక్కపరచగలడు. అలాగనే తల్లి గర్భంలో మనకు అణు సృష్టించి ఆత్మను పెట్టిన దేవుని దగ్గరికి మనకు వస్తే, మన మనిషి జీవితాన్ని ఎలా చక్కపరచాలో, ఎలా రిపేర్ చేయాలో, ఎలా స్వస్థపరచాలో, ఎలా నిన్ను దీవించాలో, ఎలా ఉన్నంత మన స్థితికి నిన్ను తీసుకెళ్లాలో అది దేవుని చేతిలో ఉంది. ఒక మానవ రీతిగా మన ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, ఏమని? నీ చిక్కుల నుండి బయటపడాలి, నా కుటుంబము నేను సుఖశాంతులతో వర్ధిల్లుతూ అందరికంటే పైవాడిగా నేను ఉండాలి, నాకు ఒక పేరు ఉండాలి, నేనంటే ఒక ఘనతగా ఉండాలి అని సహజంగా ప్రతి మనిషిలో ఉంటుంది బాగుపడాలని. కానీ బాగుపడకుండా ఉండడానికి కారణం ఎవరంటే వాళ్ళే అడ్డుగోడలాగా దేవుని దగ్గరికి రాకుండా, దేవునిలాగా మొక్కకుండా, దేవుని స్తుతించకుండా అలాగనే ఉండిపోతారు. నేను దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు నీ పేరు మార్చుకో అని చెప్పడు, నీ ఇంటి పేరు మార్చుకోమని చెప్పడు, నీ కులం మార్చుకోమని చెప్పడు, ఏం చెప్పడు, నీ బ్రతుకు మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో అని అన్నాడు. నేను ప్రభువును నమ్ముకున్నప్పుడు
నా బ్రతుకు మార్చుకున్నా, నా జీవితం మార్చుకున్నా, నా ప్రవర్తన మార్చుకున్నా, ఆయన ఎలుగును పొందుకున్నా, దేవుని పొందుకున్నా, దేవునిలో ఉన్నా, ఆయన సేవలో వాడబడుతున్నా. కానీ నేను ఏది ఈ లోక సంబంధం అనేది ఆధార్ కార్డు మీద కానీ ఎక్కడ ఏది మార్చుకోలేదు. దేవుడు కోరింది అంతరంగ హృదయంలో సత్యాన్ని కోరినాడు. దేవుడు ఏం కోరినాడు? అంతరంగ హృదయంలో సత్యమును కోరినాడు. కాబట్టి సత్యము కోరిన ఆ దేవుని వైపు మనము చూడాలి. ఆ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ అంతరంగ హృదయంలో సత్యము వస్తుంది. హల్లెలూయా. అలాగని మనం చూస్తాము, పాత నిబంధనలో ఒక సంహార దూత, ఐగుప్తులో సంహార దూత అంటే మనుషులను చంపే దూత వచ్చేటప్పుడు ఎవరి ఇంటి ద్వారము మీద అయితే రక్తం ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను చంపకుండా వెళ్ళిపోతాడు. అయితే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆ రక్తాన్ని చూసి ఆ సంహారదూత దాటిపోయినాడు. దేవుని నమ్మని వారిలో ఇంట్లో చీకటి ఉంది, దేవుని నమ్ముకున్న వారిలో ఇంట్లో ఏముంది? ఎలుగు ఉంది, ఎవరు చనిపోలేదు. అలాగనే మనము కొత్త నిబంధనలు కూడా చూస్తాము, ఆయన రక్తంతో కడగబడి, అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళను దేవుడు తన రక్తంతో తన ఆత్మతో ముద్ర వేసి ఉన్నాడు. కాబట్టి నీకు అపాయము ఉండదు. ఆ యొక్క మరణాన్ని, ఆ యొక్క ప్రతి వ్యతిరేకతాన్ని దేవుడు కొట్టివేస్తాడు. నీకు జీవాన్నిచ్చి తన ఎలుగులో దేవుడు తనే చేయబట్టి నడిపిస్తాడు. కాబట్టి ఆయన మహిమ ఘనతకు అర్హుడు, స్తుతులకు పాత్రుడు. కాబట్టి దేవుడు అంటాడు ఎఫెసీ 4:22లో, కావున మునుపటి ప్రవర్తన విషయం అయితే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తహృదయందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థత భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. సరే, తెలిసియో తెలియకో దేవుని నమ్ముకున్నాం, లేదా దేవుని గురించి తెలియదు, ఈ లోక సంబంధమైన సంతోషంగా ఉండకుండా చేస్తున్న ఆ పాపపు, ఆ బంధకాలు, ఆ చీకటి ప్రభావము అవన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గర వచ్చి, ఇక నుంచి నేను నీతిగా బ్రతుకుతా ప్రభా, నాకు నువ్వు కావాలని ఒక మంచి తీర్మానం చేసుకుని దేవుని మాట ఇచ్చి దేవుని నమ్ముకుంటే అంట నవీన స్వభావము ధరించుకుంటావు. నవీన స్వభావం. మనం పండుగలు చేసేటప్పుడు ఏం చేస్తాం? ఇల్లు అంతా శుభ్రపరుస్తాం. ప్రతి ఎక్కడెక్కడ ఉన్న దుమ్ము, ధూళి, బూజు అంతా తీసి బయట పడేస్తాం, కడుగుతాం, శుభ్రపరుస్తాం. అంటే ఈ కొత్త సంవత్సరం వచ్చింది, పండుగ వచ్చింది, అన్ని చక్కపరచాలి కదా అని. అలాగనే ఇక్కడ మన హృదయంలో కూడా అంతే. దేవుని దగ్గర దేవునికి ఇష్టం లేనిది అన్ని మనం తీసేసుకోవాలా, విడిచిపెట్టాలా, అప్పుడు దేవుడు దొరుకుతాడు. కాబట్టి కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. యేసు ప్రభు ప్రతి మనిషిని ప్రేమించాడు, క్షమించాడు. యేసు ప్రభు లాంటి మనసు కలిగి ఉండాలి. నీ భర్తను క్షమించాలి, నీ భార్యను క్షమించాలి, నీ తోబుట్టున్న వారిని క్షమించాలి, ఇరుగు పొరుగు వాళ్ళని క్షమించాలి, శత్రువులను ప్రేమించమన్నాడు దేవుడు. కాబట్టి నీ శత్రువు అయినా సరే వారిని ప్రేమించాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు. అంటే భోజనం లేని వారికి, ఆకలితో ఉంటే అన్నం పెట్టమన్నాడు, దాహంతో ఉంటే నీళ్ళు ఇవ్వమన్నాడు, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇమ్మన్నాడు. ఇది ప్రేమించడం, కానీ వేరే ప్రేమలు కాదు కదా. కాబట్టి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, ఆపదలు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా. కాబట్టి దేవుని సంఘములో, దేవుని నమ్ముకున్న మనం దేవుని మందిరంలో ఉండడం వలన దేవుని సన్నిధిలో కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగ వాళ్ళు, నానా రకాలమైన రోగస్తులు వచ్చినప్పుడు వాళ్ళు బాగుపడి వెళ్ళిపోయారు. హన్న అనారోగ్యంతో గర్భఫలము లేదని వచ్చినప్పుడు ఆ మొర విని దేవుడు గర్భఫలం ఇచ్చాడు. హిజ్కియా రాజు మీద శత్రువులు వస్తారు దండయాత్రకి. శత్రువులు పలికిన మాటలు దేవుని మందిరంలో తీసుకెళ్లి, ప్రభువా నేను మనిషిని, నువ్వు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడవు, ఈ ఒక్కసారి శత్రువు మాటలు ఒకసారి విను ప్రభువా, విను తండ్రి, నువ్వు కలగజేసుకో ప్రభువా అని అన్నాడు. కానీ ఆయన యుద్ధానికి వెళ్ళలే. అప్పుడు దేవుడే యుద్ధం చేసి ఈయనకు జయమిచ్చి తోడే ఉండి నడిపించాడు. ఆయన ఏం చేశాడు? దేవుని సన్నిధిలో వచ్చి ఆయన సమస్యను పెట్టి ప్రార్థన చేశాడు. మందిరానికి వచ్చి, ప్రభువా భయంకరమైన అపాయం ఉంది కదా. అలాగా దేవుని యొక్క మహిమ మనతో దేవుడు ఉన్నాడంటే ఆయన కలిగిన సమస్తం మనతోనే ఉన్నది కదా. ఆ కాలంలో మందిరంలోకి వెళ్ళాలంటే యాజకులు ఎంతో పవిత్రంగా, నిష్ఠగా, నిజాయితీగా ఉన్న వాళ్ళు మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళాలి. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతామో దేవుని మనం కలిసిపోతాం.
దేవుని నీ మనసు ఇచ్చినప్పుడు దేవుడు తన మనస్సు నీ మీద పెట్టి నిన్ను పూర్ణ శాంతిగా మార్చేస్తాడు. యెషయా 26వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడి ఉంది కదా, పూర్ణ శాంతిగా మార్చేస్తాడు. కాబట్టి దేవునికి మనసు ఇద్దాం, దేవుని ప్రేమిద్దాం, దేవుని ఘనపరుద్దాం, దేవుని హత్తుకుందాం, దేవుడి గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి మన జీవితంలో ఏం చేయాలి? దేవుని మనము ఘనపరచాలి. దేవుని నమ్ముకున్న ఎడల మన జీవితంలో, మన మందిరంలో దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ఆ దేవుని వైపు చూడాలి. దేవుడు మనిషి నుండి ఏం కోరుతున్నాడు? మన నుండి దేవుడు ఏం కోరినాడంటే మీకా 6:8 మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయుచున్నాను. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇదే కదా నేను అడుగుచున్నాడు దేవుడు. న్యాయముగా నడుచుకో, నీతిగా బ్రతుకు, నీ ప్రవర్తన మార్చుకో, చెడును విడిచిపెట్టు, నీతిగా బ్రతుకు, చీకట్లో నుండి ఎలుగులోకి రా, బాగుంటావు. మన బ్రతుకు మార్చుకోవడమే దేవుని సంతోషం. ఆ విషయంలో దేవుడు సంతోషపడతాడు. ఇందాక చెప్పాను కదా, ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉంటేనే సంతోషపడతారు. కానీ చెడిపోయి పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటే బాధ, అయ్యో పుట్టిన కొడుకు సరిగా లేడే అని ఎంతో వేదన ఉంటుంది తల్లిదండ్రులకు. దేవుని బాధ కూడా అంతే. ప్రతి నరుడు, ప్రతి మనిషి తన జీవితాన్ని చక్కపరుచుకొని చక్కగా బ్రతకడమే దేవునికి ఇష్టం. అదే దేవుడు కోరుతున్నాడు. దుష్టులు మరణం నందుట చేత నాకు సంతోషం లేదు, వారి ప్రవర్తనను, వారి బ్రతుకును మార్చుకొని బ్రతకడమే నాకు సంతోషం. దీనికంటే ఇంకా ఏం కావాలి అంటాడు దేవుడు. కాదే. కాబట్టి ఇలాగా దేవుని దగ్గరికి మనం వస్తే, అలాగే ద్వితీయోపదేశకాండం 6:5 నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడన్న యెహోవాను ప్రేమించాలి. దేవునే మొదటి ప్రేమ ఇవ్వాలి. మనుషులను ప్రేమిస్తే మోసం చేస్తారు, నట్టెట్లో ముంచుతారు, నిన్ను ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. కానీ దేవుని నమ్ముకుంటే పడిపోయిన నిన్ను లేవనెత్తుతాడు, అనారోగ్యంతో ఉన్న నిన్ను స్వస్థపరుస్తాడు, దుఃఖంలో ఉన్న నిన్ను ఓదారుస్తాడు, బాధలో ఉన్న నిన్ను నెమ్మదినిస్తాడు. కాబట్టి ప్రతి చిక్కుల నుండి విడిపిస్తాడు. మా జీవితంలో, మా కుటుంబంలో అంతే. ఆస్తి పోయింది, మనుషులు చనిపోయారు, అప్పుడు వరకు మాకు దేవుని గురించి తెలియదు. ఎప్పుడైతే నిజమైన దేవుని నమ్ముకున్నామో, బాప్తిసాలు తీసుకున్నామో, అప్పుడు ఆ మరణ తాండాన్ని దేవుడు కొట్టివేసి మాకు జయమిచ్చాడు. దేవుడు ఆ కృపనిచ్చాడు. ఎన్నో బలులు అర్పించాం, ఎన్నో పూజలు చేశాం, లోకమంతటా తిరిగాం, ఆస్తులు పోయినాయి, అన్ని పోయినాయి. కానీ నిజమైన దేవుడు దొరికినప్పుడు, ఆ ఎలుగులోకి వచ్చినప్పుడు ఎవ్వరు ఇవ్వని ప్రేమ, ఎవ్వరు ఓదార్చని ఆ కన్నీరుని దేవుడు తుడిచాడు. మా కన్నీరు దేవుడు తుడిచారు, మమ్మల్ని ఓదార్చాడు, బలమిచ్చాడు. అదే దేవుని నువ్వు మొక్కిన ఎడలా నీ ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా దేవుడు విడిపిస్తాడు. కాబట్టి మన సంఘం సేవలో అనేకమైన దేవుని నమ్ముకున్న మనము దేవుని సన్నిధిలో ఎలా వచ్చాము? సంతోషం లేక, సమాధానం లేక, దీనస్థితిలో వచ్చాం. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత మన బ్రతుకు మారింది, మన మనస్సు మారింది, మన నడవడిక మారింది, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని నమ్ముకున్న తర్వాత కూడా దేవునికి నచ్చని ఒకవేళ ఆ బలహీనతలు నువ్వు విడిచిపెట్టకుండా ఉన్నవిడలా నువ్వు దీవించబడలేవు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు విడిచిపెడితేనే నువ్వు దీవించబడతావు. దేవుడు అదే కోరుతాడు. హల్లెలూయా. అలాగనే మనం చూస్తాము లూకాసు వార్త 1:5-6 వరకు. ఇక్కడ జక్కరియా, ఎలిజబెత్ ఉన్నారు, ఇద్దరు భార్య భర్తలు. చూడముచ్చట చక్కని జంట. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు భార్య భర్తలంటే, అన్యోన్య సహవాసము కలిగి, మంచి ప్రేమానురాగము కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి, నిందారహితులుగా ఉన్నారు. అంటే పాపము చేయకుండా, పరిశుద్ధంగా, నీతిగా, ఏ చెడు కార్యాలు చేయకుండా, వారు సమాజానికి, దేవునికి మహిమకరంగా, అనేకులకు మాదికరంగా, అతిథము ఇచ్చే రీతిగా ప్రేమ అనురాగముతో ఉన్నారు. వారు చక్కటి పరిచర్య చేస్తున్నారు. కాబట్టి దేవుడు మన ఎదుట ఉంచాడు చక్కటి కుటుంబాన్ని. అలాగా మన కుటుంబంలో కూడా మనము ప్రేమ అనురాగము కలిగి ఉండాలి, లోబడాలి, దేవునికి లోబడాలి, భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, తల్లిదండ్రుల బాధ్యతలు నెరవేర్చాలి కదా. కాబట్టి ఇవన్నీ అవసరము దేవునికి మహిమపరచడానికి. ఒక ఇంట్లో ఒక తండ్రి ఒకడే ఉన్నాడు, అమ్మ చనిపోయింది. ఆ తండ్రిని కుక్క ప్లేట్లో అన్నం పెడుతురంట. ఏ ప్లేట్లో?
కుక్కనైతే వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కని ఏ ప్లేట్లో అన్నం పెడతారో అదే ప్లేట్లో అన్నం పెడతారంట. ఒకరోజు ఆ మనవడు ఏం చేశాడంటే ఆ కుక్క ప్లేట్ని దాచిపెట్టేశాడు. వాళ్ళ తండ్రి వాళ్ళ డాడీకి అన్నం పెట్టాలి కదా, ప్లేట్ ఆ పళ్ళెము ఎదుగుతా ఉన్నాడంట. ఎక్కడ పోయిందండి. అప్పుడు చెప్పాడంట, నాన్న, ఆ మనవడు వచ్చి చెప్పాడంట తన తండ్రితో, నాన్న ఇదిగో నువ్వు తాతను కుక్క ప్లేట్లో అన్నం పెడుతున్నావు, నేను కూడా రేపు ఆ కుక్క ప్లేట్లోనే అన్నం పెట్టాల్సి వస్తుంది కాబట్టి నేనే దాచిపెట్టానాడంట. చూడండి, నువ్వు ఏమి విత్తుతో ఆ పంటనే కోస్తావు. రాత్రి అనక పగలనక వాళ్ళు కష్టపడి పోషించి పెంచి పెద్ద చేస్తే ఆ రుణం తీర్చుకోవాలి. దేవుడే అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. అంటే శాలువ తీసుకొచ్చి కప్పమని చెప్పింది కాదు. వాళ్ళు అనారోగ్యంతో ఉంటే చూడు, వాళ్ళ పరిస్థితి చూడు. నిన్ను కన్న తల్లిదండ్రులు వాళ్ళు దుఃఖంలో ఉంపుడు ఓదార్చు, వారికి సమయం వారితో మాట్లాడు, వారి బాధను పంచుకో కదా. కాబట్టి అది తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం. అప్పుడు దేవుడేమన్నాడు? నువ్వు పుట్టి పెరిగిన ఉన్న ప్రాంతంలో నువ్వు ఆయుష్ ఆరోగ్యాలతో దీర్ఘ ఆయుష్తో నువ్వు వర్ధిలింపబడతావన్నాడు. సరే, నేను అర్థం చేసుకోకపోవచ్చు నీ తల్లిదండ్రులు, సరే వాళ్ళు ఎలా అయినా ఉండని, కానీ నువ్వు దీవించబడతావు అని మనస్ఫూర్తిగా చేయు. నీ వైపు నుంచి నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించు. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కదా. మరి మనము ఏం చేయాలి? క్షమించాలి. ఎవరో ఎక్కడనో మనం వెళ్తా ఉంటే చేయి తాకినా లేకపోతే ఏమైనా తాకినా సారీ అంటాము. ఏమనుకోకండి, క్షమించమని అంటాం. కానీ కొందరు ఏం చేస్తారు? సొంత బంధువులని, ఇంట్లో ఉన్న వారిని క్షమించరు. యేసు ప్రభు మన దగ్గరికి వచ్చి ప్రేమించాడు ప్రతి ఒక్కరిని. దేవుడే వచ్చి పలకరించాడు. కానీ మనసులోమైన మనం ఏం చేసుకుంటాం? పలకరించాం కదా. కాబట్టి దేవునికి ఇష్టం లేనిది చెడును విడిచిపెట్టాలి. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉండాలి, క్షమాగుణము కలిగి ఉండాలి, ప్రేమించాలి. దేవునికి ఇష్టం లేనిది మనము విడిచిపెట్టాలి. అప్పుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో మనం చూస్తాం. మరి ఇలాగనే వీళ్ళు ఇద్దరు ఎలా ఉన్నారు? జకరియా, ఎలిజబెత్ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు. ఎంతో ప్రేమానురాగం కలిగి ఉన్నారు, ప్రేమను చూపే వారిగా ఉన్నారు. అలాగనే ఆకుల ప్రెస్కులు అనే వాళ్ళు ఉన్నారు. అపొస్తలుల కార్యం 18వ అధ్యాయంలో వాళ్ళు అనేకులను అతిథం ఇచ్చే రీతిగా ఉన్నారు. అనేకులను వాళ్ళు ప్రేమించే రీతిగా ఉన్నారు. సేవకులను ప్రేమిస్తారు, సంఘాలను ప్రోత్సహపరుస్తారు, ఇతరులకు ప్రోత్సాహపరచారు, మాదిరికారంగా ఉన్నారు. వీళ్ళ జీవితాలను నేను చదివినప్పుడు నాకు సత్యం అంకుల్ పద్మాంటి గుర్తుకొస్తారు. ఎందుకంటే బైబిల్లో చదివాను, కానీ నేను నిజంగా బయట చూస్తున్నాను. ఎందరినో ప్రోత్సాహపరచడము, అతిథులుగా మరి అనేకులను ఆదుకోవడము, వాళ్ళని అర్థం చేసుకోవడము, ముందుకు దేవుని కొరకు ఎలా బ్రతకాలని మెలకువలు నేర్పించడము, ఎన్నో ప్రసంగాల ద్వారా నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. అయితే మనము దేవుడు నేర్పిస్తాడు, కానీ మనం ఏం చేయాలి? వాటిని మనము ఆలోచన చేసి కొంచెం ఆగి, నా పరిస్థితి మార్చబడాలి, నిజంగా నేను దీవించబడాలి అని ఒక్కసారి ఆలోచన చేసి మన జీవితాన్ని మార్చుకుంటే దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. అలాగా మనము దేవుని దగ్గరికి వచ్చి మన పాపను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను పొందుకుంటే దేవుడు చెప్తాడు, హల్లెలూయా. ఏషియా 49:15 స్త్రీ తన గర్భంను పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచరు, కానీ నేను నిన్ను మరువము. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, ప్రకారము నిత్యము నా ఎదుట ఉన్నవే. ఒక స్త్రీ తన చంటి బిడ్డను మర్చిపోతుందా? ఒక చంటి పిల్లలైనా మర్చిపోతుందేమో, కానీ దేవుడు మాత్రం మరవడంట. నేను మా ఇంట్లో మేము ఉన్నప్పుడు నేను రాత్రి బైబిల్ చదువుతూ ఉన్నాను. మా వదిన, మా అన్న వాళ్ళు, మమ్మీ డాడీ అందరు పండుకున్నారు. మా అన్న చిన్న కూతురు ఉంది. అయితే ఇదే చలికాలము తను క్యాప్ వేసింది పాప మీద. ఆ క్యాప్ ఏం చేసిందంటే ముఖం మీద వచ్చి, ఆ ముక్కు మీద వచ్చేసి శ్వాస ఆడకుండా పాప ఏం చేస్తుందంటే కాలు చేతులు ఆడిస్తూ ఉంది. అంటే శ్వాస ఆడట్లేదు, చనిపోయడానికి స్థితిలో ఉంది. నేను బైబిల్ చదువుతూ ఇట్లా చూసేసరికి ఆ తల్లి ఒడిలోనే పాప ప్రాణ అపాయంలో ఉంది, కానీ తల్లికి తెలియదు. అది చూసి వెంటనే ఆ క్యాప్ తీసిన వెంటనే చాలాసేపు అట్లయిన తర్వాత ఊపిరి పీల్చుకొని తను బ్రతికింది. చూడు,
నాకు అప్పుడు ఆ వాక్యం చదివినప్పుడు దేవుడు గుర్తు చూశాడు. చూశావా, తల్లి ఒడిలోనే పాప ఉంది కానీ తల్లి మరణపు ఛాయలో ఉన్న తల్లికి తెలియదు, కానీ నేను కాపాడతా అలా అని దేవుడు అక్షరాలుగా వాక్యం అనుసారంగా చూపించాడు. తల్లి తన బిడ్డను ఒక్కొక్కసారి పనులు పడి మర్చిపోదు తల్లి ఎంతో త్యాగంతో పరిచర్య చేస్తుంది. కానీ అలాంటి ప్రేమ చూపే తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం నేను ఒక క్షణము కూడా మర్చిపోను అంటాడు. అలాగనే మన సంఘం సేవలో కూడా తల్లి లాంటి ప్రేమ కలిగి, యేసయ్య ప్రేమ కలిగి ఉండాలి. త్యాగముతో సొంతము చేసుకుని ప్రేమించే రీతిగా ఉండాలి. అది అలా ఉంటే మనం అన్ని విషయముల్లో ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగనే మనము చూస్తాము, పాస్టర్ అబ్రహం అంకుల్ చెప్పారు నోహా ఓడా గురించి, నోహావు గురించి చెప్పారు. మరి నోహావు నీతిమంతుడు, నిందారహితుడు. తన తరములో ఒక ఓడను సిద్ధపరచమన్నప్పుడు ఓడను సిద్ధపరిచాడు. నోహావు ఏం చేశాడు? తనను తను సిద్ధపరచుకున్నాడు, తన పిల్లలను సిద్ధపరిచాడు, తన కోడలను నీతి మార్గంలో నడిపించాడు. అంతేకాదు, ఆ కాలంలో ఇలాగనే దేవుని గురించి చెప్తే ఎవరు పట్టించుకోలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? నువ్వు నీ కుటుంబము ఇదిగో ఓడ ఎక్కండి అన్నప్పుడు ఎక్కించినాడు. తన కుటుంబ సమేత ఎక్కించినారు. సకల జీవరాశులను ఒక్కొక్క జతలుగా ఎక్కించినారు. ఆ తర్వాత తలుపు ఎవరు? దేవుడే మూశాడు. ఆ తర్వాత లోకమంతటా ఆ తరములో రాత్రి పగులు వర్షం కుంభకోణం వచ్చినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు, భవనాలు అన్నీ మునిగిపోయినాయి. ఆ సముద్రంలాగా ఆ పైన ఓడలో ఉన్న ఈ కుటుంబం మాత్రము సురక్షితంగా, బహుక్షేమంగా, సంతోషంగా ఉన్నారు. కానీ లోకమంతటా నీళ్లు, ఎన్నో కుటుంబాలు పతనమైపోయాయి, దేవునికి దూరం అయిపోయాయి. కానీ నోహావు కుటుంబం మాత్రం ప్రత్యేకంగా ఉంది. ఎలా అంటే దేవుని మాటకు లోబడ్డాడు. సృష్టించిన దేవుని మాట లోబడాలి. ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఆయన చెప్పినట్టు చేయాలని ఆలోచన కలిగి లోబడి ప్రేమించి ఈ లోక సంబంధమైన లోక ఆశల వైపు పోకుండా దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు తనను తన కుటుంబము రక్షించగలిగినాడు. ఆ తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత భూమి మీద ఆ ఓడ అరరత్ పర్వతం దగ్గర వచ్చిన ఆ ఓడలో నుండి బయటికి రాగానే ఆయన ఒక బలిపీఠం కట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అలాగనే మనము కూడా ఏం చేయాలి? ఇంతవరకు నువ్వు పోషించినావు, సంరక్షించినావు నన్ను, నా కుటుంబాన్ని, నాకు కలిగిన సమస్తాన్ని, మా సంఘం సేవను, మా సేవకులను, ప్రభువా మహిమంతా నీకే తండ్రి ప్రభు అని నోహావు వల్ల ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని మహిమపరచాలి. అప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు సంతోషపడతాడు. చిన్న పిల్లలు ఉంటారు, చాక్లెట్ తింటా ఉంటారు. నాకు ఒకటి ఇయ్యమ్మా అంటే నేను ఇయ్యను పో అంటే ఏమనిపిస్తుంది? చిన్న పాపని చూడు ఎంత కఠినంగా మాట్లాడుతుంది అనుకుంటాం. అదే ఆ చిన్న పాపని ఇచ్చింది అనుకో సంతోషం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అరే చిన్న పాప, ఆయన కూడా ఎంత మంచి ఇచ్చే మనసు ఉంది అనిపిస్తుంది కదా. అలాగనే దేవుడు కూడా అంతే, మన దగ్గర నుంచి ఏదో కోరడు, నీ వైపు నుంచి ప్రతిస్పందన. మన వైపు నుంచి ఎలా ఉన్నాం? స్వచ్ఛమైన మనసు కలిగి దేవుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించేవారుగా ఉన్నామా? లేకపోతే దేవుడు చేసిన మేలులను మర్చిపోయి ఉన్నామా? కాబట్టి ఒక్కసారి మన జీవితంలో, కుటుంబంలో, సంఘం సేవలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. నాకు యాక్సిడెంట్లు అయ్యి అనారోగ్యంతో నేను చావు బ్రతుకులో ఉన్నప్పుడు, బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయినప్పుడు, సంఘము నా కొరకు ప్రార్థన చేసినప్పుడు, దేవుని దగ్గర నేను కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను బ్రతికించి సజీవ లెక్కలు తీసుకొచ్చాడు. ఆయన బాహుబలము కలిగిన దేవుడు, ఆశ్చర్యకారుడు. కాబట్టి సంఘము ప్రార్థన చేస్తే నీకు, నీ కుటుంబానికి మేలవుతుంది, నీ జీవితానికి మేలవుతుంది. మాసిదోనియా సంఘపు గురించి పౌలు చెప్తాడు, వారు నీరు పేదల స్థితిలో ఉన్నా కూడా వారు సామర్థ్యానికి మించింది దేవునికి ఇచ్చారు, వారు దీవించబడ్డారు, పరిచర్య కూడా బహు నమ్మకంగా మంచిగా చేశారు. ఎంత మంచి సంఘమని ఆ సంఘము గురించి తను సాక్ష్యం చెప్తాడు పౌలు. మనము కూడా మన సంఘం సేవలో ఉన్న ప్రతి ఒక్కరము, దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరము సాక్షులుగా, సైనికులుగా, దేవుని రాయబారులుగా మనము ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సంఘం ఎదుట ఏ గౌనులు నిల్వ నేరవు అన్నాడు కదా. పేతురు 12వ అధ్యాయంలో చూస్తాము, అపొస్తలుల కార్యాలయంలో యాకోబును చంపేశారు చెరసాల్లో తీసుకెళ్ళి. ఆ తర్వాత పేతురు కూడా పట్టబడ్డాడు, చెరసాలలో ఉన్నాడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. కానీ సంఘము మెలుకొని ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ మరణపు ఛాయలో నుండి ఎక్కడికక్కడ బందోబస్తులు అందరూ ఉన్నారు, పోలీస్ వ్యవస్థ అంతా ఉంది. కానీ వాళ్ళ కళ్ళు మూయించి దేవుడు ఆ యొక్క మరణపు ఛాయలో, ఇంకా తెల్లారితే తను చంపేస్తారు ఎవరిని?
పేతుర్ని, కానీ దేవుడు అని కనబడి చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. అంటే మరణంలో నుండి జీవంలోనికి తీసుకొచ్చాడు. అంటే దేవుని మనం నమ్మినప్పుడు, సంఘం మన కొరకు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఇరుక్కులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, కారు చీకట్లో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆ సంఘం యొక్క ప్రార్థన మనకు కాపాడుతుంది. ఆ యొక్క మరణం నుండి, బంధకాల నుండి దేవుడు ఆ మొర ఆలకించి కాపాడి రక్షించి నడిపిస్తాడు. మన హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో, మరి సత్యంపల్లిలో కానీ, మన కొన్ని బ్రాంచ్ సంఘాలలో కానీ, మెయిన్ చర్చిలో హైదరాబాద్లో కూడా మరి డైలీ ప్రేయర్ నడుస్తూ ఉంటుంది. హైదరాబాద్లో రాత్రులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. బ్యాచెస్ ఒక బ్యాచెస్ వచ్చి దేవుని ఆరాధన చేస్తారు, స్తుతిస్తారు, మహిమపరుస్తారు, ఘనపరుస్తారు. ఒక గంట పాటలు పాడి, ఒక గంట విజ్ఞాపన ప్రార్థన, మన అందరి కొరకు, దేశం కొరకు ప్రార్థన చేస్తారు. సంఘంలో ధూపములే ఎప్పుడు మండుతూ మంట ప్రార్థన, అనేకుల కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, అన్ని రంగాల వారి కొరకు, అన్ని వ్యవస్థల కొరకు. ఎందుకు? బాగుపడాలి, మంచిగా ఉండాలి. మన దేశము, మనము, మన ప్రజలము అందరము దీవించబడాలి. మన పట్టణము, మన ఊరు అంతా ఎలా సుఖశాంతులతో, మంచి పంటలతో, అభివృద్ధి కొరకు, రైతుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మన సంఘంలో వారి కన్నీరు తుడువు ప్రభువా. నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నీకు అంటే దేవుని నమ్మకున్న వారి గురించి కూడా ప్రార్థన చేస్తాం. వారు నిన్ను నమ్మలేదు, కానీ వారు ఏ కష్టంలో ఉన్నారో, ఏ అప్పుల సమస్యలో ఉన్నారో. చాలామంది అక్కడక్కడ ఎక్కడ ఒక్కొక్క చోట సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు అప్పుల సమస్యలో. అలా జరగకుండా వారిని ఆదుకో ప్రభు అని ప్రార్థన చేస్తాం కదా. మరి ఒక క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్న మనము ఎలా ఇతరుల గురించి, వారి క్షేమ యుగాల గురించి, పట్టణాల గురించి, రాష్ట్రాల గురించి బాగుపడాలి, చెడు తొలగిపోవాలి, అందరము మంచిగా ఉండాలని ఆ మంచి దేవుని మనం మొక్కుతూ ఉన్నాం కదా. కాబట్టి అలాంటి ఆ గొప్ప మేలులు మనం పొందుకోవాలంటే, దేవునికి మహిమకరంగా మనము ఉండాలంటే, దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టాలి. అప్పుడు దేవుడు నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు. ఎన్నడూ నీ జీవితంలో చూడని ఆ గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి హబక్కుకు ప్రవక్త గురించి చూస్తాం. 3వ అధ్యాయం 17, 18, 19లో అంజరపు చెట్లు పొయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చెనిలోని పైరు పంట రాకపోయినను, గొర్రెల దొడ్డులు లేకపోయినను, శాలలో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువగు యెహోవే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయను, ఉన్నంతమైన స్థలాల మీద ఆయన నన్ను నడవచేయను. ఏమంటున్నాడు? పంట పండకపోయినా, పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా సరే, ఏది ఏమైనా నాకు దేవుడు కావాలి. ఎందుకు? దీవించేది దేవునికి తెలుసు. సమస్యల నుండి, చిక్కుల నుంచి ఎట్లా విడిపించాలో తెలుసు, ఎలా దీవించాలో తెలుసు, ఎలా నడిపించాలో తెలుసు. మన కాలగతులు, మన భవిష్యత్తు సమస్తము దేవుని చేతిలో ఉంది అని తను గ్రహించి ఏమంటున్నాడు? ఇవి ఏమీ లేకపోయినా, నేను నష్టంలో ఉన్నా పర్వాలేదు, కానీ నాకు దేవుడు ఉంటే చాలు. ఆ దేవుని యందు ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఎవరు ఇవ్వలేనిది ఈ లోకంలో, ఎవరు ప్రేమించని ఆ ప్రేమ ఉంది. కాబట్టి ఆ ప్రేమమయుడైన ఆ దేవుని సన్నిధిలో, ఆ దేవునితో ఉండి, ఆ నిత్యము ఉండే ఆ సంతోషము, ఆ ఆనందము నేను పొందుకోవాలి. కాబట్టి నేను దేవుడే కావాలి, నాకు దేవుడు ఉంటే చాలు అని తన జీవితం, తన మనసంతా దేవుని మీద పెట్టి, దేవుని సమర్పించుకొని తను ఆనందంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇరుకులో, ఇబ్బందులో కూడా, కోల్పోయి ఉన్నప్పుడు, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, అందరూ ఏమో అన్ని ఉన్నప్పుడు ఏమో సంతోషంగా ఆనందంగా ఉంటారు, ఏమీ లేనప్పుడు ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ఉంటారు. కానీ ఈయన ఎలా ఉన్నాడు? హబక్కుకు శ్రమల వైపు చూడట్లేదు, నష్టం వైపు చూడట్లేదు, కోల్పోయిన వాటి వైపు చూడట్లేదు. కోల్పోయినది, నష్టపోయినది తిరిగి దేవుడు రెట్టింపు ఘనతను ఇస్తాడని ఆ దేవుని ఎందే ఉండాలి, సృష్టికర్త ఎందే అని ఆ దేవుని వైపు చూస్తున్నాడు. బైబిల్లో మనం చూస్తాం 26వ అధ్యాయంలో ఆది ఖండము ఇస్సాకు గురించి. కరువులో నూరంతలుగా దేవుడు దీవించాడు. లోకమంతటా కరువు, కానీ దేవుని నమ్మకంగా మొక్కిన, దేవుని మాట విని దేవునికి లోబడిన ఇస్సాకుకు మాత్రము నూరంతలు పంటలు. సాధ్యమా? కానీ దేవునికి సమస్తం సాధ్యము. మా తండ్రికి కరోనా వచ్చింది 2020లో. కరోనా వచ్చి అనారోగ్యం అయిపోయాడు, షుగర్ అయిపోయింది, కాళ్ళలో అంత పుండు అయిపోయింది అరికాలకు. డాక్టర్ కాలు తీసేయాలి, తను బ్రతకడు, షుగర్ కూడా ఎక్కువ ఉంది, మేమేం చేయలేము, మా చేతులు లేదు అన్నారు. ఆ కరోనా వార్డులో నేను ఉన్నాను. కానీ డాక్టర్లు కూడా ఎప్పుడు రారు, 2 రోజులకు 3 రోజులకు వస్తారు. ఎందుకు? స్టార్టింగ్లో కరోనా వచ్చినప్పుడు భయంకరమైన అందరికీ భయము. వాళ్ళు కూడా మనుషులే కదా, మేము చచ్చిపోతామేమో. డాక్టర్లు అయినప్పటికీ కూడా వాళ్ళ భయము వాళ్ళకే. మనుషులు చచ్చిపోతారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు
అనిపిస్తారు, కొందరు చేస్తారు, ధైర్యం కలిగిన వాళ్ళు, కొందరు చేయరు, రారు కూడా, చాలా తక్కువ. అలాంటి సమయంలో వాక్యం చదివినప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమన్నాడు దేవుడు. కాలు తీసేయాలన్నారు, కాలు తీయవద్దు, కాలు తీసేస్తే రక్తం పోతుంది, భయానికి మనిషి చనిపోతాడు. కాబట్టి కాలు తీసేవద్దన్నా, ప్రార్థన చేస్తున్నా, చక్కగా ప్రేమించా, పరిచర్య చేశా, దేవుడు ఆ గాయాన్ని మానిపేసినాడు, మా తండ్రిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, దేవుడు ఆదుకున్నాడు. మా సొంత అత్తమ్మ చెప్పింది నాకు ఫోన్ చేసి, అంటే మా డాడీ యొక్క సొంత అక్క ఏమని చెప్పింది, మీ డాడీకి 63 సంవత్సరాలు ఉంది, పోతే పోని, నీకు చిన్న పాప ఉంది, నీ భార్య ఉంది, నీ జీవితం యవ్వన కాలం పాడైపోతుంది, ఆ ముసలిని గురించి ఏం ఆలోచన చేస్తున్నావు అన్నది. నిజంగా మనసులో మాటలు విని ఆ రోగానికి, ఆ కరోనాకు భయపడి వచ్చేస్తే మా డాడీ చచ్చిపోయేవాడేగా. అందుకని నాకు అనిపిస్తుంది, మనసుల మాటల వైపు చూడవద్దు. కొందరు అవమానించే రీతిగా అవమానిస్తారు, కొందరు హేళన చేస్తారు, కొందరు వస్తారు ఉట్టిగానే తిట్టిపోతారు, ఎందుకు తిట్టారో ఏం చేశారో అర్థం కాదు. కొందరు లేనిపోని మాటలు పుట్టించి చెప్పిపోతారు, ఎందుకో అర్థం కాదు. కాబట్టి ఈ లోక సంబంధమైన అవమానాల వైపు, నిందల వైపు, మనుషుల మాటల వైపు చూసి నువ్వు ఆధైర్యపడకు, నువ్వు బాధపడకు. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, దుమ్ము పడుతుంది, స్నానం చేసుకొని వెళ్ళిపోతుంది. ఈ అవమానాలు, నిందలు కూడా అలాగనే అనుకోవాలి. దేవుడు ఏమన్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి అవమానాలు, నిందలు, ఎవరైనా ద్వేషించినా, ఎగతాళి చేసినా ఏం చేయమన్నాడు, ఆనందించు, సంతోషపడు అన్నాడు. కానీ ఏడుస్తూ బాధపడుతూ ఉంటామని చెప్పిండా? లేదు. గురి యొద్దకే పరుగులు తీయాలి. మనము సులువుగా చిక్కులు పెట్టే పాపములో పడిపోకుండా ఏం చేయాలి, దానిని కొనసాగించి మనకు చేయి బట్టి నడిపించి ముందుకు తీసుకెళ్లే, ఆ తోడై ఉండి నడిపించే ఆ దేవుని వైపే మన గురి ఉండాలి. పాపం సులువుగా చిక్కులు పడేస్తుంది. నీకంటే అందమైన వ్యక్తిని నీ ముంగల తీసుకొస్తుంది, డబ్బుని తీసుకొచ్చి పడగొడుతుంది, మనిషిని తీసుకొచ్చి పడగొడుతుంది, ఇంకా ఏదో ఆశ చూపుతుంది కదా, సులువుగా దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపని నువ్వు విడిచిపెట్టు, వాటి నుంచి నువ్వు పారిపో, దేవుని వైపు రా, దేవుని దగ్గరికి రా, దేవుని వైపు రావాలి. అప్పుడు దేవుని వైపు చూసినప్పుడు మనం ముందుకు సాగుతాం. కాబట్టి పౌలు అంటాడు, ఇదిగో నేను ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మర్చి నా ముందు ఉన్న దేవుని వైపు, అతి శ్రేష్టమైన ఆయన ఇచ్చే జ్ఞానము కొరకు, ఆయన నిత్యం ఆ దేవునితో ఉండే నిత్యమైన ఆ ఆనందం కొరకు, ఆ గురి కొరకు, దేవుడిచ్చే బహుమానం కొరకు నేనేం చేస్తున్నాను, ఈ లోక సంబంధమైన సమస్తాన్ని ఏదైతే లాభకారం ఉందో, ఏదైతే నాకు మూలధారం ఉందో, ఎక్కడి నుంచి అయితే నాకు బాగా ఈ లోకంలో ఆశలు కలిగిస్తుందో, వాటిని అన్నిటిని విడిచిపెట్టి, పెంటతో సమానంగా విడిచిపెట్టి దాన్ని వదిలేసుకొని నన్ను పుట్టించిన దేవుని వైపు చూసి నేను ముందుకే సాగుతున్న గురి యొద్దకి అంటాడు. అలాగనే మోషే కూడా అదే చెప్తాడు. మోషే ఏం చెప్తాడు, స్థిర బుద్ధి కలవాడై అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే, ఈ లోకం అనుసారంగా జీవించడం కంటే, దేవుని ప్రజలతో శ్రమ, నింద, అవమానాలు భరించి కష్టపడి దేవుని సంతోషపెట్టి, దేవుడు నా ఎదుటే ఉన్నాడు, దేవుడు నాకు ఇచ్చే బహుమానం పొందుకోవాలని స్థిర బుద్ధి కలిగి యథార్థవంతుడుగా నమ్మకంగా దేవునిగా మొక్కినాడు, దేవునిగా ఘనపరిచినాడు. మనము కూడా అంతే. ఒకే ఒక జీవితం, ఇంకో జీవితం ఉండదు, ఇంకో అవకాశం ఉండదు. ఒక కిడ్నీ పాడైందనుకో ఇంకెవరు ఇవ్వరు, ఒకసారి గుండె పాడైందనుకో ఇంకెవరు ఇవ్వరు కదా. నేను చూశాను, ఒక పాత స్కూటర్ ఉంది, ఆ పాత స్కూటర్లో కిరోసిన్ పోస్తున్నాడు. ఆ తండ్రి వచ్చి తిడుతున్నాడు ఆ అబ్బాయికి, తన కొడుకుకి, ఆ స్కూటర్లో పెట్రోల్ పోయాలి కానీ నువ్వు కిరోసిన్ పడుతున్నావు ఏంది, అది బండి పాడైపోతుందని తిడుతున్నాడు. నాకు అనిపించింది, ఒక బండి సెకండ్ హ్యాండ్లో ఉన్న బండినే పెట్రోల్ బదులు కిరోసిన్ పోస్తేనే పాడైపోతుంది, ఇంజన్ పాడైపోతుంది తండ్రి తిడుతున్నాడు. మరి మన జీవితం విలువైనది. త్రాగుడుకో ఇంకా దేనికో మన బానిసాయి అవయవాళ్ళు పాడు చేసుకొని చిన్న వయసులోనే చనిపోతున్నారు ఈ దినాలలో. కిడ్నీ ప్రాబ్లం, ఏదో ఒక సమస్య కదా, అనారోగ్యానికి. ఇంకా భార్య అన్నదగా ఉండిపోతుంది, పిల్లలకు తల్లిదండ్రులు ఉండరు. అంత కుటుంబంలో ఎప్పుడు వాళ్ళు ఏడుస్తూ బ్రతుకు కాలం అంతటా లోకం వైపు చూస్తూ ఆదరణ లేక, ఓదార్పు లేక, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బాధలో పెట్టేస్తున్నారు కదా. కాబట్టి దేవుడు ఇచ్చిన పవిత్రమైన జీవితం, కాబట్టి ఈ జీవితాన్ని ఏం చేయాలి, త్రాగుడుకు,
చెడు అలవాట్లకు ఇచ్చి మన జీవితాన్ని, దేహాన్ని పాడు చేసుకోవద్దు. అవన్నీ దేవునికి ఇష్టం లేదు విడిచిపెట్టి ప్రభు వైపు చూసి నీతిమంతులుగా తీర్చబడి ఆ దేవుని నమ్ముకుంటే మనకు సంతోషం, సమాధానము ఇస్తాడు దేవుడు. కాబట్టి ఆ దేవుని వైపు చూడాలి. నీ కుటుంబం కట్టబడాలన్నా, నీ కుటుంబంలో ప్రేమ అనురాగం ఉండాలన్నా, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నా, నీకు జాబ్ రావాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నీ అప్పునే సమస్య నుంచి బయటపడాలన్నా, నీకు పిల్లలు కలగాలన్నా, ప్రతి బానిసత బ్రతుకు నుండి నువ్వు బయటపడాలి, స్వాతంత్రురాలుగా నెమ్మదిగా సంతోషంగా సమాధానంగా ఉండాలంటే ఒకే ఒకటి, నీ జీవితాన్ని అన్న సమర్పించుకోవడమే. ప్రభువా, నాకు తోచినట్టు నేను బ్రతకను, నీలాగా బ్రతుకుతా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నీకు లోబడతాను, నాకు నువ్వు కావాలి ప్రభు అని దేవునికి మాట ఇవ్వడం. అందరూ ఒకసారి లేచి నిలబడతాము, ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే వెంకటన్న, అరుణాక మరి సేవ పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు దేవుని కొరకు సమర్పించుకొని వారి త్యాగం, వారి ప్రయాస, ఎన్నో అవమానాల గుండా, నిందల గుండా వాళ్ళు దేవుని మహిమపరుస్తూ దేవుని కొరకు నిలబడ్డారు. దేవునికి మహిమ కదా. కాబట్టి వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని. హల్లెలూయా. అలాగే నేను చెప్పినట్టు చెప్పండి, మనస్ఫూర్తిగా ఆ దేవునికి మాట ఇవ్వండి. 2 చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. యేసు ప్రభువా, ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు తన నూతనమైన కార్యంలో, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేస్తాడు. ఇదిగో ఇప్పుడే నూతనమైన కార్యములు మొలుచును, ఎడారిలో దారి కలుగజేస్తాడు. ఆయన నీ కొరకు ఏదైనా సృష్టించగలుగుతాడు. అంటే ఎడారి లాంటి జీవితం ఉండవచ్చు, ఏమీ లేకుండా, సంతోషం లేకుండా ఉండవచ్చు. దేవుడు నిన్ను సంతోషం ఇస్తాడు. యేసు ప్రభువా, నేను చెప్పినట్టు చెప్పండి. యేసు ప్రభువా, నువ్వు ఒక్కడే దేవుడని, నాకు దేవుడని, నా ఆత్మకు తండ్రి అని, నా జీవితానికి సర్వాధికారిని, రాజు అని నేను నమ్ముచున్నాను. యేసు ప్రభువా, తాతల నుండి వస్తున్న శక్తుల నుండి, పాపము నుండి, రోగము నుండి, దరిద్రము నుండి, మంత్రక్రియల నుండి, చేతబటి క్రియల నుండి, దురాత్మల నుండి, నిత్య నరక శిక్ష నుండి, ప్రతి శాప విముక్తి, బంధ విముక్తి నాకు అనుగ్రహించు. యేసు ప్రభువా, నీ రక్తముతో, నీ ఆత్మతో, నీ నామంతో నన్ను ముద్రించు. నా ప్రాణం, ఆత్మ, శరీరము నీ చేతులు పెడుతున్నాను. నమ్మకమైన సృష్టికర్తవు, సమర్థుడవు ప్రభువా, త్రొట్టిల్లకుండా నన్ను కాపాడు. నీ నిందారహితంగా నన్ను నిలబెట్టుకో ప్రభువా. నా కుటుంబంలో, నా జీవితంలో నువ్వు వచ్చి ఉండు, నీ వాసం ఉండు ప్రభువా. నీకు ఇష్టం లేనిది నేను వదిలేస్తున్నాను. నాకు తోచినట్టు, నేను అనుకున్నట్టు, నీకు వేరుగా నేను బ్రతకను. నువ్వు చెప్పినట్టు నేను బ్రతుకుతా. నీ పరిశుద్ధ ఆత్మశక్తితో, నీ ఆనందముతో, నీ వెలుగుతో, నీ కృపతో నన్ను నింపి నన్ను నడిపించు. ప్రతి బంధకాల నుంచి నన్ను విడిపించు. జయ జీవితము నాకు అనుగ్రహించు. దేవుడు చెప్తాడు, నీ ఇంట్లో ఉన్న దుర్మార్గమైన, అంటే నాకు ఇష్టం లేని తీసేసుకో. మొదట నీ స్థితి కొంచెం ఉందేమో, మహా అభివృద్ధిలోకి తీసుకెళ్తా అంటాడు. నిర్గమకాండం 34:10 చెప్తాడు, నువ్వు ఏ జనము ఎదుట ఉన్నావో, నువ్వు ఎక్కడైతే ఉన్నావో వారి ఎదుటనే నువ్వు నా కొరకు సాక్షిగా ఉండడలా గొప్ప కార్యము చేస్తా నేను అంటాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, బలవంతుడా, మహిమ ఘనతకు అర్హుడా, స్తుతులకు పాత్రుడా, నీకే సకల మహిమలు, ఘనతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. విత్తబడిన వాక్యం ఫలించులాగిన సహాయం చే ప్రభువా. ఎందరైతే సంఘం సేవలు పరిచర్య చేస్తున్నారో ప్రభువా, అద్భుతమైన రీక నీ కొరకు ప్రభువా నడుము కట్టుకొని విశ్వాసంతో నీ ప్రేమానురాగం కలిగి ముందుకు సాగుతున్నారో, గత కాలము ప్రభువా 11 సంవత్సరాలు అద్భుతమైన రీతిగా ఈ సంఘం సేవను పోషించి, సంరక్షించి, తోడే ఉండి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. వెంకటన్న, అరుణాకను జ్ఞాపకం చేసుకో. ఎందరైతే పరిచర్య చేస్తున్నారో, సహాయపడుతున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. సత్యమంగులు తన కుటుంబాన్ని, కలిగిన సమస్తాన్ని, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ కృప కొలిదిగా దీవించమని, ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిలింపచేయమని అడుగునుచున్నాను తండ్రి. నవీన స్వభావము కలిగి, నూతన మనసు కలిగి ప్రభువా, నూతన యొక్క క్రియ, నూతన సంతోషము, సమాధానము దయచేయమని అడుగునుచున్నాను ప్రభువా. ఈ ఊరు ప్రాంతాన్ని కూడా క్షమించి, రక్షించి, దర్శించి, దీవించి ప్రభువా, ఈ యొక్క సంవత్సరంలో ఎన్నడూ చూడని మంచి పంటలు దయచే ప్రభువా. అద్భుతమైన రీతిగా ఈ యొక్క ప్రాంతాన్ని దీవించమని, రక్షణలోకి తీసుకురామని అడుగునుచున్నాను తండ్రి. కృపగలిగిన దేవ, ఆత్మల కార్యములు, బాప్తిస్మాలు
ప్రభువా జరగకుండా ఉన్న ప్రతి అడ్డు బండలు, ప్రతి శాపపు కట్లు, సాతాను యొక్క పన్నగాలు, కుయుక్తులు, శత్రుల ప్రయత్నాలు, ప్రతి వ్యతిరేకత, ప్రతి అడ్డులో బండలను నీ దహించు అగ్ని రక్తంతో పగలగొట్టి రద్దుపరిచి కాల్చివేసి ద్వారాలు తెరవమని అడుగునిచ్చున్నాను ప్రభువా. నిత్యము ప్రభువా అయ్యా, ఇదిగో ఈ ప్రాంతంలో ఈ చోట నీ దాసులు కష్టపడుచుండగా, నీ ఒకరు పరిచర్య చేస్తుండగా అద్భుతమైన రీతిగా అనుదినము అనునిత్యము నీ రాకడ పర్యంతం వరకు ఈ సంఘము సేవ, బాప్తిస్మాలు, సైనికులుగా, సేవకులుగా సిద్ధపాటు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు జరిగిస్తూ నీ శక్తిని కనపరిచి నీ నామని మహిమను తెచ్చుకోమని అడుగునిచ్చున్నాను తండ్రి. దేవా, ఈ యొక్క సంఘము సేవ సరిహద్దులు విశాలపరచు, మార్గం సరళము చేయి, పెద్ద మందిరం కట్టుకోవడానికి సహాయం చేయి, అన్ని విధాలుగా ప్రభువా నువ్వు బలపరచమని పురికొల్పమని అడుగునిచ్చున్నాను. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, అప్పుల సమస్యలో ఉన్నారో, అప్పునే కాడిని విరగొట్టి వాటి నుంచి విడిపించమని అడుగునిచ్చున్నాను తండ్రి. అయా, ప్రేమ అనురాగం లేక కుటుంబంలో కలవరముతో, భయముతో, గొడవలతో బాధపడుతూ ఉన్నారో, సంతోషం లేకుండా ఆ అలజడి, ఆ ప్రతి కలవరము, భయాన్ని కొట్టివేసి వారి జీవితంలో ఎన్నడూ చూడని నెమ్మది, సంతోషం, సమాధానము దయచేయమని, నీ వెలుగుతో నింపమని, ప్రతి ఒక్కరి పైన నీ కృపను, పరిశుద్ధ ఆత్మ అభిషేకము కుమ్మరించి ఈ రాత్రికాల సమయంలో ఒక్కొక్కరిని నువ్వు దర్శించి మాట్లాడి ప్రభువా అయ్యా నువ్వే ఆదుకోమని, ప్రతి చిక్కుల నుంచి విడిపించమని, ప్రతి సమస్యల నుంచి విడిపించమని, ప్రతి ఒక్కరూ నిన్ను హత్తుకొని, నిన్ను ప్రేమించి, నిన్ను నమ్ముకొని అయ్యా నువ్వు కోరిన రీతిగా నీతితోను, స్వస్థత బుద్ధితోను, భక్తితోను, నిజాయితీగా నీ సాక్షులుగా, నీ సైనికులుగా, నీకు మహిమకరంగా, ప్రత్యేకంగా ఎలుగుగా ఒక్కొక్కరిని నిలబెట్టుకోమని అడుగునిచ్చున్నాను తండ్రి. ప్రభు, ఇదిగో లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారికి ఉన్న ప్రతి చిక్కుల నుండి, సమస్యల నుంచి విడిపించి ప్రభువా ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభువా దయా కిరీటముగా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, సంవత్సరాన్ని బట్టి వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని బ్రతుకు కాలం అంతటా నీ కృపా క్షేమములే, నీ శాంతి సమాధానములే దయచేయమని అడుగునిచ్చున్నాను. వారి సరిహద్దులు విశాలపరచు ప్రభువా. ఒక్కొక్కరిలో నెమ్మదిని దయచే ప్రభువా. అద్భుతమైన రీతిగా గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచే, అప్పుల సమస్యలు ఉన్న అప్పునే కాడి నుంచి విడిపించు, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచు ప్రభువా. పనులు లేని వారికి పనులు కల్పించు ప్రభువా. ఎవరైతే పోయిన సంవత్సరంలో పంటలు పండక ప్రభువా నష్టపోయారో, ఇరుకుల ఇబ్బందులు ఏడుస్తూ ఉన్నారో ప్రభువా, నూరంతలుగా ఈ ప్రాంతాన్ని దీవించి, రక్షించి, దర్శించి ప్రభువా నువ్వే ప్రభువా కృప చూపమని అడుగునిచ్చున్నాను తండ్రి. ఆత్మల కార్యములు, బాప్తిస్మాలు అద్భుతమైన రీతిగా నువ్వు జరిగించమని, ఈ సంఘము సేవలో నీ ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానం స్థాపించి అందరూ కలిసి ఒక్క మనసు కలిగి యథార్థంగా, పరిశుద్ధంగా, నీతి నిజాయితీగా నీకు మహిమకరంగా ఉండే అట్టి గొప్ప ఐక్యతను, సైక్యతను, శాంతి, సమాధానం దయచేయమని అడుగునిచ్చున్నాను ప్రభువా. గత కాలమంతా నీ కృపే, నువ్వే ఆధారమని ఒప్పుకుంటున్నాము. చేసిన సకల మేలులను బట్టి వందనాలు ప్రభువా. ముందు నీ దయ కొరకు, నీ కృప కొరకు ఎడుకుంటున్నాము తండ్రి. సంఘము చుట్టూ, సేవకుల చుట్టూ, అయ్యా కూడి ఉన్న అందరి చుట్టూ, లయలో చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. జయ జీవితం దయచేయమని నీ సకల దీవెనలతో అయ్యా ఎనలేని గొప్ప కార్యములు, నీ మహిమ కార్యములు, శక్తి కార్యములు ఒక్కొక్కరి జీవితంలో జరిగించి వారి కుటుంబంలో, వారి జీవితంలో నువ్వు నివాసం ఉండి నువ్వే చేయబట్టి నడిపించమని, ప్రతి కారు చీకట్లు, ప్రతి బంధకాలు, ప్రతి వ్యతిరేకత కొట్టివేసి పూర్తి బంధ విముక్తి, శాప విముక్తి కలిగించమని, మహిమను పొందమని ఈ ప్రజలను, మమ్మల్ని అందరినీ బలిష్టమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ ముందు నీ దయ కొరకు వేడుకుంటూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి, స్తుతించి, బతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ స్నేహము, సాహసము సకల పరిశుద్ధులకు మన అందరికీ దేవుడు తోడే ఉండి నడిపించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒక్కసారి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ అట్లాగనే ఒకసారి కూర్చున్నట్లయితే, మరి ఇప్పుడు దాకా దేవుని వాక్యం అందించిన పాస్టర్ సాగర్ గారిని చిన్న శాల్వాతో మరి
సత్కరిస్తారు. కోనూరులో సేవ చేస్తున్న దేవుని సేవకులు వెంకటేశ్వర్లు గారు వచ్చి మరి దైవజనుని సత్కరిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమార్థమై మరి సేవకులు దైవజనుని శాలువాతో సత్కరిస్తారు. మరి సత్కరిస్తుండగా అందరం చప్పట్లు కొడదాం. Praise God. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. అందరం చప్పట్లు కొడదాం. మరి ఈ మొదటి రోజు ప్రార్థన కూడిక ముగించబడుతుంది.